For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం మెహదీపట్నంలో కార్వానాలో ఉన్నాం. మరి ఈ రోజు మనతో పాటు శ్రీనిధి. తను 3 years నుంచి స్కూల్కి వెళ్లకుండానే ఎగ్జామ్స్ పాస్ అయింది. తను చదువులోనే కాకుండా అదర్ కరికులర్ యాక్టివిటీస్ లో కూడా టాలెంటెడ్ అంట. మరి తన టాలెంట్ ఏంటనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్ శ్రీనిధి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? యా, నేను కూడా బాగున్నాను రా. శ్రీనిధి, నువ్వు చదువులోనే కాకుండా అదర్ కరికులర్ యాక్టివిటీస్ లో కూడా టాలెంటెడ్ అని విన్నాను. అసలు నీ టాలెంట్ ఏంటి? అసలు ఏం చేస్తావు నువ్వు? నేను వచ్చేసి 10th రాసాను మొన్న, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. అండ్ ఆల్సో భరతనాట్యం డాన్సర్, టైక్వాండో రెడ్ బెల్ట్, అండ్ ఆల్సో ఒక చెస్ ప్రాక్టీషనర్, గిటార్ కూడా ప్లే చేస్తాను, మల్టీ యోగా మెడిటేషన్ కూడా చెప్తుంటాను. ఓకే, నేను విన్నాను మెడిటేషన్ కూడా చెప్తావు అండ్ క్లాసెస్ కూడా చెప్తావు అంట కదా. అసలు యాజ్ ఏ యాంకర్ గా నాకు ఒక డౌట్, అసలు మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అంటే మన శ్వాసతో మనం ఉండడం, మనతో మనము రోజు చూస్తున్నాం బిజీ లైఫ్ లో మనకి మనం టైం కేటాయించుకునే టైం అంత లేదు ఎవరికి కూడా. సో మెడిటేషన్ చేసినప్పుడు ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది. చాలా బిజీ లైఫ్ మీరు చూస్తూనే ఉంటారు. సో ఆ బిజీ లైఫ్ లో కొంచెం ప్రశాంతత కోసం మెడిటేషన్, అందరూ హెల్తీగా హ్యాపీగా ఎలా ఉండాలనేది ఈ మెడిటేషన్ అనే కాన్సెప్ట్. అన్ని ఏజ్ పిల్లలు అందరూ డాక్టర్, ఇంజనీరింగ్ అన్ని అలాంటి కోర్సెస్ తీసుకోవాలనుకుంటారు. మరి నువ్వు మెడిటేషన్ లోకి ఎందుకు వచ్చావు? నేను అంటే లైక్ మెడిటేషన్ లో ఫస్ట్ థింగ్ పీస్ ఉంటుంది, అండ్ ఆల్సో హెల్దీగా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు బీటెక్, ఇంజనీరింగ్ వీళ్ళందరూ చేసినప్పుడు కూడా హెక్టిక్ వర్క్ ఉంటుంది అంత. సో అలా చేసినప్పుడు ఆ ప్రశాంతత అనేది అక్కడ దొరకదు. సో హెల్దీ అందరూ చేసేది వర్క్ దేనికోసం, హెల్దీగా హ్యాపీగా ఉండాలి అని. సో మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా హెల్దీగా హ్యాపీగా నేను ఆటోమేటిక్గా ఉంటాను మెడిటేషన్లో. సో నేను అవి చూస్ చేసుకుండా మెడిటేషన్ అనేది చూస్ చేసుకున్నాను. ఓకే, మరి నువ్వు ఈ మెడిటేషన్లోకి రావడానికి నీకు ఇంట్రెస్టా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు, మీ మమ్మీ డాడీ ఏమైనా నీకు ఫోర్స్ చేసి రమ్మని చెప్పారా? ఫోర్స్ అయితే ఎవరు చేయలేదు. మమ్మీ చాలా ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయింది మెడిటేషన్ లో. సో అప్పుడు అమ్మ చేస్తూ ఒక 2-3 years తర్వాత నేను చేయడం స్టార్ట్ చేశాను. నీ మట్టుకు నీకే ఇంట్రెస్ట్ వచ్చింది? అవును, నాకే ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, అంటే అమ్మ చెప్పింది ఒక 2-3 times చెయ్యు, మెడిటేషన్ బాగుంటుంది అని అంటే దాని తర్వాత ఆటోమేటిక్ నాకే ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. శ్రీనిధి, ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. ఓకే, మరి 10th లాగే ఇంట్లోనే కూర్చొని చదువుతున్నావా, లేకపోతే కాలేజ్లో జాయిన్ అయ్యావా? కాలేజ్లో జాయిన్ అయ్యాను, కానీ కాలేజ్కి ఏంటంటే సేమ్ 10th లాగా కాలేజ్కి వెళ్ళకుండా ఒక వీక్లీ 1-2 అలా వెళ్ళి, అంటే నాకు యాక్టివిటీస్ ఉన్నాయి కదా చేసుకునే, అవి చేసుకుంటూ కాలేజ్ చదువుతాను. మరి కాలేజ్లో ఒప్పుకుంటారా? పర్మిషన్ ఇచ్చారా? అలాగా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు అలా. అంటే యాక్టివిటీస్ కూడా చేస్తుంది, వేరేవి కూడా చేస్తుంది. అండ్ ఆల్సో భగవద్గీత ట్రాన్స్లేషన్ తెలుగు టు ఇంగ్లీష్ చేశాను, తెలుగు టు హిందీ కూడా చేశాను. కరెక్షన్ లో ఉంది ఇంకా బుక్. ఓకే, మరి వీక్లీ 1 వెళ్తా అన్నావు కదా కాలేజ్ కి. మరి మిగతా డేస్ అంతా ఏం చేస్తావు డైలీ? మిగతా డేస్ అంతా లైక్ ఇవి ఉన్నాయి కదా, భరతనాట్యం, టైకోండో, సింగింగ్, డే మొత్తం అన్నిటికీ ఒక 1 hour. ఓకే, అండ్ ఆల్సో యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి ఇలా. మరి నీ హాబీస్ ఏంటి? హాబీస్ ఇదే సేమ్ భరతనాట్యం, అండ్ ఆల్సో భరతనాట్యం, టైకోండో, సింగింగ్. నాకు గిటార్ కూడా ప్లే చేస్తావని నేను విన్నాను, నిజమేనా? గిటార్ కూడా ప్లే చేస్తాను. మరి మా కోసం ఒక మంచి మ్యూజిక్ ప్లే చేయొచ్చుగా? ష్యూర్, చాలా రోజులైంది ప్రాక్టీస్ చేసి, సో నాకు వచ్చింది. జరగానే మళ్ళీ ప్లే చేస్తాను ప్రస్తుతం. చాలా బాగా ప్లే చేస్తావు, నిజంగానే నువ్వు మల్టీ టాలెంటెడ్ తెలుసా. నాకు కూడా అన్ని టాలెంట్స్ లేవేమో. మరి ఖాళీ టైంలో ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తావు కదా, మరి మీ మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ చిన్నప్పటి నుంచి హైదరాబాదే. ఓకే, అండ్ అమ్మ వచ్చేసి యోగా ఇన్స్ట్రక్టర్, మెడిటేషన్ చెప్తుంది, ఫౌండేషన్ రన్ చేస్తుంది. ఓకే, మీ మదర్ కూడా యోగా ఇన్స్ట్రక్టర్? మదర్ నుంచి నేను నేర్చుకున్నాను యోగా అనేది. అండ్ డాడీ LIC అండ్ స్టార్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. ఓకే, నీ సిబ్లింగ్స్ ఉన్నారా? సిబ్లింగ్స్ ఒక చెల్లి ఉంది. ఓకే, మరి ఖాళీ టైంలో ఏం చేస్తావు? ఇదంతా చెప్పావు కదా, ఒకవేళ మీ మమ్మీ బిజీగా ఉంటే నువ్వేం చేస్తావు? మరి అమ్మ బిజీ హెల్ప్ చేస్తుంటావా? అమ్మ బిజీ ఉంటే నేనే వంట చేస్తాను. ఎప్పుడైనా అప్పుడే వంట
పెద్ద పెద్ద పనులే. ఇంకా బుక్స్ కూడా చదువుతాను అండ్ సినిమాలు చూస్తాను బాగా. బాగా చూస్తావా? బాగా బాగా తింటావా? బాగా తింటా. ఓకే, మరి భగవద్గీత శ్లోకాస్ కూడా చెప్తావంట కదా? అవును, చెప్తాను. మంచి శ్లోకం చెప్పు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోత్స్వకర్మనే. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఏదైనా పని చేస్తాం కదా, ఎనీథింగ్ ఏదైనా పని చేస్తాం కదా, దాని పని మీద ఫోకస్ చేయాలి, దాని రిజల్ట్ మీద కాదు. ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, దీనిపైన మనం ఫోకస్ చేయాలి, దీని రిజల్ట్ ఎలా వస్తుంది అని కాదు. సో మనం చేసే పని మీద ఫోకస్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా పని మీద చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని భగవద్గీత శ్లోకంలో చెప్పారు. ఓకే, మరి నీ ఇన్స్పిరేషన్ ఎవరు శ్రీనిధి? ఇన్స్పిరేషన్ వచ్చేసి మా అమ్మే. నీ మమ్మీయే? మా మమ్మీయే. అమ్మ కూచి. అమ్మకి మరి ఫ్యూచర్లో నీకు ఇంకేం డ్రీమ్స్ లేవా? ఓన్లీ మెడిటేషన్లోనే ఉండిపోతావా అలాగా? ఫ్యూచర్లో అంటే నా గోల్ వచ్చేసి ఫస్ట్ నేను యాక్చువల్లీ డాక్టర్ అవుదామని అనుకున్నాను. డాక్టర్ అవుదాం అనుకున్నాను. బట్ దాని తర్వాత అమ్మ ఇలా మెడిటేషన్ స్కూల్స్కి కాలేజెస్కి అమ్మ వెళ్తుంది అనమాట మెడిటేషన్ చెప్పడానికి. సో వాళ్ళు వచ్చి అక్క మేము ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఒక డాక్టర్ కూడా క్యూర్ చేయని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అది మెడిటేషన్ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు ఏదైనా సరే. సో నాకు డాక్టర్ నుంచి మళ్ళీ ఇలా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా లేకపోతే మెడిటేషన్ ఫీల్డ్ లో అప్పుడు వచ్చాను అనమాట. సో ఫ్యూచర్ లో ఏంటి అని అంటే, ఇప్పుడు అందరినీ హెల్తీగా హ్యాపీగా అందరినీ మోటివేట్ చేస్తూ ఇలా ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా అలా కంటిన్యూ అవుదామని. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నావు? ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. 5-6 ఇయర్స్ నుంచి. అమ్మ వచ్చి అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తుంది. చిన్నప్పటి నుంచి చేసిన తర్వాత లైక్ నన్ను జాయిన్ చేసింది అనమాట. నేను చిన్నప్పటి నుంచి చేస్తాను, బట్ కంటిన్యూస్ అంటే 5-6 ఇయర్స్ నుంచి. ఓకే, 5-6 ఇయర్స్ మెడిటేషన్ ఫీల్డ్ లో ఉన్నావు. అవును, పెద్ద వాళ్ళకి కూడా క్లాసెస్ చెప్తావు అనమాట? అవును, చెప్తాను. యుఎస్ క్లాసెస్, యోగా యుఎస్ క్లాసెస్ కి చెప్తాను అనమాట. పిల్లలు ఉంటారు. అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాను. లైక్ ఫస్ట్ అమ్మ నుంచి స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూ తీసుకోవడం. దాని తర్వాత అడ్వకేట్స్ కానివ్వండి లేకపోతే ఆఫీసర్స్ వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటాను అనమాట. మరి నీకు యూట్యూబ్ ఛానల్ ఉందారా? అవును, ఉంది. ఇంటర్వ్యూస్ దాంట్లోనే తీసుకుంటాను. యూట్యూబ్ ఛానల్ నేమ్ విజ్డమ్ ఆఫ్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ అని. విజ్డమ్ ఆఫ్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్. నైస్. మరి నాకు ఒక డౌట్, మీ మమ్మీ మెడిటేషన్ యోగా కోచ్ అన్నావు కదా, అవును. మీ డాడీ LIC అన్నావు కదా, మరి ఇద్దరికి మెడిటేషన్ అంటే కష్టం కదా, అంటే మరి మీ డాడీకి డాక్టర్ గానీ ఇంజనీరింగ్ గానీ అలా ఏం చేయించాలని లేదా? అంటే లైక్ వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు, నువ్వు ఇదే చెయ్యి డాక్టర్ అవ్వు ఇంజనీర్ అని, నీకు ఏది నచ్చితే అది చెయ్యు అని చెప్పారు. అమ్మ కూడా నేను 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, నువ్వు ఫస్ట్ టెన్షన్ తీసుకోకు, నువ్వు ఫస్ట్ స్ట్రెస్ తీసుకోకు అని అలా మోటివేట్ చేస్తేనే నేను ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ రాయగలిగాను. నిజంగా గ్రేట్. ఈ మధ్య మనం చూస్తున్నాం, మొన్న 10th రిజల్ట్స్ రాగానే ఎంత మంది చనిపోయారో, సూసైడ్ చేస్తారు. అవును. సో ఫస్ట్లీ మనకి ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండాలి. మీ పేరెంట్స్ నీకు సపోర్ట్ ఉంటారా? వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను ఇంత చేయగలుగుతాను. అమ్మాయినా నాన్నైనా ఇద్దరు ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇద్దరు సపోర్ట్ చేయగలిగితేనే ఇన్ని పనులు అనేది చేస్తున్నాను. వాళ్ళ సపోర్ట్ లేనిది ఐఎమ్ నథింగ్. మరి అట్ లాస్ట్ సొసైటీకి, మా వ్యూయర్స్ కి, నాకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు? మెసేజ్ అంటే నేను చెప్తూనే ఉన్నాను, అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి. అది మెడిటేషన్ యోగా ద్వారా అండ్ ఆల్సో వెజిటేరియనిజం ద్వారా. ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. నో జంక్ ఫుడ్. అసలు జంక్ ఫుడ్ అయినా వెజిటేరియన్ అయినా. ఎందుకంటే లైక్ ఆ మూగ జీవాల్ని చంపి వాటికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాటిని ఎందుకు చంపి తినాలి అని చెప్పే ఒక కాన్సెప్ట్. అండ్ చాలా మంది అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అయినా సరే, నువ్వు తినవా ఏంటి అసలు వెజిటేరియన్ ఎప్పుడు తినాలనిపించలేదా? అలా ఎలా తింటాం? ఆ మూగ జీవాల్ని కట్ చేసుకొని మంచిగా వాటి ఫ్రెష్ గా ఆడుకుంటూ ఉంటాయి, వాటిని పట్టుకొచ్చేసి కట్ చేసి తినేస్తూ ఉంటారు. నేను ఇలా చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది మానేశారు నాన్ వెజ్ అనేది. ఏంటి అలా చెప్తున్నా, నేను ఈ రోజు నుంచి తినని చెప్పేసి. ఎందుకు అని అంటే ఆ మూగజీవాల్ని చంపి ఎలా తినగలుగుతాము? మీరైనా ఆలోచించండి. లైక్ అవి హాయిగా ఆడుకుంటూ ఉంటాయి, వాటిని తెచ్చేసి వాటికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాటి ఫ్యామిలీని, ఒక కోడి ఉంటుంది, దాని పిల్లలు ఉంటారు, ఒక గుడ్డు. మీరు ఒక గుడ్డు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎగ్ చాలా మంది ప్రోటీన్ అని తింటారు. లేదు, ఎగ్ కూడా తినండి. వెజిటేరియన్ అంటారు కానీ అది ఎగ్ వెజిటేరియన్
వెజిటేరియన్ కాదు, దాంట్లో ప్రోటీన్ అని చెప్తారు కానీ వెజిటేరియన్ లో కూడా చాలా ప్రోటీన్ ఉన్నాయి, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా చూసుకుంటే. ఆ ఎగ్ ఒక 21 days పొడిగిస్తే ఒక మంచి ఒక చిన్న చిక్కుగా పుడుతుంది. దాన్ని ఒక ఏమో అంటారు నాకు ఆమ్లెట్ చేసుకొని తినేయడము, ఇలా వాటికి అది బయటికి వస్తే దానికంటే ఒక ప్రపంచం ఉంది, దానికంటే ఒక ఫ్యామిలీ ఉంది బయట. అది మర్చిపోయి అందరూ ఒక నాలుక రుచి కోసం తింటున్నారు కదా, అది అనేది దానికోసం నేను వెజిటేరియన్ గా ఉన్నాను. ఓకే, టోటల్లీ డిసగ్రీ అన్నమాట నాన్ వెజ్ కి. అవును. నీకు నీ ఫ్రెండ్స్ తింటుంటే మంచి స్మెల్ రావడం టెంప్ట్ అవ్వలేదా నువ్వు ఫుడ్ కి? ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదు నేను. వాళ్ళు పక్క కూర్చుంటే నేను లేసి వచ్చేస్తాను, వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్లేదు. ఓకే, కొంచెం డిస్టెన్స్ పాటిస్తాను. నువ్వు కూడా మమ్మీ లాగానే క్లాసెస్ చెప్తావా? అవును, అమ్మలాగా చెప్తాను. ఏమేం క్లాసెస్ చెప్తావు, దేని గురించి? యోగా అయినా, మెడిటేషన్ అయినా, లేకపోతే పిల్లలు స్ట్రెస్ లేకుండా ఎలా చదవాలి అయినా, ప్రెషర్ లేకుండా. చాలా మంది ప్రెషర్ ఉంటూ చదువుతారు కదా, అలాంటి వాళ్ళు ఒక క్వశ్చన్ చదవాలంటే గంట సేపు పడుతుంది. అలాంటి వాళ్ళకి సింపుల్ వేలో చెప్తావు అన్నమాట. అవును, చెప్తాను. ఓకే, ఇంకా యోగా, మెడిటేషన్, వెజిటేరియనిజం మీద ఏ క్లాసెస్ చెప్పమన్నా చెప్తాను. ఓకే, ఎలాంటి క్లాసెస్? రీసెంట్ గా ఏదో ట్రైనింగ్ కంప్లీట్ అయిందని విన్నాను. అవును, అది ఇంపాక్ట్ సర్టిఫికేషన్ ట్రైనర్ అన్నమాట. ఇంపాక్ట్ అనేది ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేలాగా ఒక కోర్స్ అన్నమాట. స్పీకర్ లాగా ఒక ట్రైనింగ్ ఇచ్చేలాగా ఒక కోర్స్ అన్నమాట. ఎన్ని మంత్స్ ఉంటుంది అది? 30 days కోర్స్ అన్నమాట. 1 month మొన్నే కంప్లీట్ చేసేసాను. ఎట్ లాస్ట్ శ్రీనిధి, నీ ఏజ్ పిల్లలకి, నీ ఫ్రెండ్స్ కి కానీ నువ్వు ఎటువంటి మెసేజ్ ఇస్తావు? నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ వస్తున్నాను, హెల్దీగా హ్యాపీగా ఉండండి. అండ్ ఆల్సో నా ఏజ్ పిల్లలకి అని అంటే స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా చదవండి. ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది, నువ్వు 10/10 తెచ్చుకోవాలి అని చెప్పేసి. అలా కాకుండా ప్రెషర్ ఉన్నా సరే మీరు ఆ ప్రెషర్ని పక్కన పెట్టి చదవండి, మెడిటేషన్ చేస్తూ. అండ్ ఆల్సో మీకు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి కూడా చేస్తూ హ్యాపీగా చదవండి, పీస్ఫుల్గా, ఏ టెన్షన్ లేకుండా. అండ్ ఆల్సో వెజిటేరియన్గా కూడా మారడానికి ట్రై చేయండి. మరి నువ్వు క్లాసెస్ చెప్తా అన్నావు కదా, అంటే ఎవరైతే ఒక క్వశ్చన్ని హార్డ్గా ఉంది చదవలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి క్లాసెస్ చెప్తా అన్నావు కదా, సింపుల్గా ఏదైనా మంచి టిప్ చెప్పు. లైక్ యాజ్ ఏ మెడిటేషన్ యోగా ఇన్స్ట్రక్టర్ కదా నువ్వు కూడా, లైక్ మొత్తం క్లాసెస్ అని కాకుండా ఏదైనా సింపుల్ టిప్స్ అనేవి ఉంటాయి కదా రిమెంబర్ చేసుకోవడానికి ఆన్సర్స్ని, అలాంటిది ఏదైనా టిప్ చెప్పు. చదివేటప్పుడు మెయిన్గా ఫస్ట్ మెడిటేషన్ చేసి కూర్చోండి చదివేయడానికి. మేము 5-10 minutes చేయలేమంటే 1-2 minutes చేయండి. స్టార్టింగ్ 1-2 minutes చేసి సింపుల్గా కూర్చోండి. చదవడానికి కూర్చున్నప్పుడు అది అనేది మీకు బ్రెయిన్లో ఈజీగా ఎక్కుతుంది. అండ్ ఆల్సో ఈ జనరేషన్లో సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది చాలా. అంటే ఉండాలనుకోండి సోషల్ మీడియా, బట్ చదివేటప్పుడు అది వచ్చేసింది అనుకోండి చదవలేం, డిస్ట్రాక్ట్ అయిపోతాం ఎవరైనా సరే. సో అది లేకుండా చదివేటప్పుడు బ్రేక్స్ తీసుకోండి. ఇప్పుడు నేను బ్రేక్ అన్నాను కదా అని చెప్పేసి ఒక 20 minutes చదివి 2 hours బ్రేక్ తీసుకుంటారు. అలా కాకుండా 2 hours చదివి 20 minutes బ్రేక్ తీసుకోండి, అది ఫైన్. ఇప్పుడు గంటలు చదివే వాళ్ళు ఉంటారు, గంటలు చదివితే ఎక్కదు. 1 hour 45 minutes చదివి 5 minutes బ్రేక్, మళ్ళీ కంటిన్యూ. ఇలా చదివినప్పుడు ఈజీగా చదవగలుగుతాం. శ్రీనిధి, నాకు ఒక డౌట్. ఇప్పుడు చదివింది బాగా గుర్తుండాలన్నా, సో మార్నింగ్ 4 o'clock లేచి చదువు గుర్తుంటది అని పేరెంట్స్ అంటారు కదా, మరి అది నిజమే అంటావా? అది డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. బట్ ఆ టైంలో చదివితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అసలు. అది బ్రహ్మ ముహూర్తం టైం అని చెప్తారు కదా, ఆ టైంలో చదివితే బాగా గుర్తుంటుంది. చాలా మంది ఈ జనరేషన్ లో లేజీగా అయిపోయారు, ఆ టైంకి ఎవ్వరు లేవట్లేదు అసలు. ఏదో 10 గంటలకు లేస్తారు, 12 గంటలకు చదువుతారు. అలా కాకుండా లేవడానికి ట్రై చేయండి, లేకపోతే మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. బట్ మెడిటేషన్ స్టార్ట్ చేసి చదవండి, బాగా గుర్తుంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. నువ్వు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన శ్రీనిధి ఎంత మల్టీ టాలెంటెడో. మీరు కూడా శ్రీనిధి లాగా మల్టీ టాలెంటెడ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి.